అమాయకులపై క్లినికల్ ట్రయల్స్. కరీంనగర్లో మెడికల్ మాఫియా ఉచిత వైద్య శిబిరాల పేరుతో వల. ప్రైవేట్ ఆసుపత్రుల కేంద్రంగా అక్రమ దద్ద. తాజాగా ఓ వ్యక్తికి వికటించిన ఇంజెక్షన్. బాధితులు పోలీసులు ఆశ్రయించడంతో వెలుగులోకి అంటూ చూస్తున్నాం. మేము కూడా అవీస్ హాస్పిటల్లో మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవీస్ హాస్పిటల్లో ఏమైనా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయా? ఎందుకంటే అక్కడ ఆపరేషన్లు చాలా ఫెయిల్ అయినాయి. ఎవరెవరికైతే ఆపరేషన్ ఫెయిల్ అయినాయో ఒక్కసారి వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. సో నాకు ఆ అనుమానాలు ఉన్నాయి. అవీస్ హాస్పిటల్ పైన ఏమైనా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయా? మేము రీసెంట్గా అవీస్ హాస్పిటల్ ఎవరైతే రాజా వి కొప్పల డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అని చెప్తూ ఈరోజు ఏవైతే లేజర్ ప్రొసీజర్ చేస్తూ ఉన్నాడో, లేజర్ సర్జన్ వాస్కులర్ సర్జన్ చెప్పుకుంటూ లేజర్ ప్రొసీజర్ చేస్తున్నాడో వాళ్ళ హాస్పిటల్లో కూడా ఏమైనా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఆపరేషన్లు కూడా వికటించినాయి. మరి దాని గురించి మెడికల్ సంబంధించిన మాఫియా, మరి మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంటు, మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కానీ మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? సిగ్గుండాలి కదా.